శివనామ స్మరణతో విజయవాడ కృష్ణా తీరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానది తీరానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో స్నానఘాట్లు కిక్కిరిశాయి. నది స్నానం, జల్లు స్నానం ఆచరించిన భక్తులు అనంతరం సమీపంలోని శివాలయాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని విజయవాడలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు భక్తులు. శివరాత్రి పండుగ సందర్భంగా విజయవాడ కృష్ణా తీరంలో సందడి నెలకొంది. శివ దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు ప్రత్యేక జల్లు స్థానాలకు ఏర్పాట్లు చేశారు. వేకోజాము నుంచి భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఘాట్లకు వచ్చారు. దీంతో దుర్గాఘాట్ భవనాన్ని పున్నమి ఘాట్లకు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు నదీ తీరాన కృష్ణమ్మకు పూజలు చేసి దీపారాధనలు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు సమర్పించారు. జంగమయ్యల శంఖారావాలు, డమురుక నాదాలతో స్నానఘాట్లు మారుమోగాయి. శివరాత్రి నాడు పుణ్య స్నానమాచరించి ఉపవాసం ఉండి పరమేశ్వరుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల అభిప్రాయం వ్యక్తం చేశారు.